హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మ్యాన్. ఏంటంటే చాలామంది అడుగుతున్నారు టెస్ట్ పేపర్స్ ఏంటంటే ఏపీలో టెస్ట్ పేపర్స్ ఇలాగే ఉంటాయా, తెలంగాణలో కూడా ఉంటాయా అనేసి అంటే డిఫరెన్స్ అడుగుతున్నారు. ఓకేనా, ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి సేమ్ ఉంటాయి అనేసి చాలామంది అడుగుతున్నారు. ఓకేనా, ఏంటంటే ఏపీ తెలంగాణ అదేం లేదు. ఓకేనా, ఏంటంటే హిస్టరీ ఉంది సపోజ్గా, ఏంటంటే హిస్టరీ అనుకుంటాం. ఓకేనా, జాగ్రఫీ హిస్టరీ అనుకుంటే అంటే ఇది స్టేట్ లెవెల్ అయితే కాదు కదా. ఓకేనా, ఏంటంటే ఉంటే ఉండొచ్చు, కానీ ఈ సబ్జెక్ట్స్లో అయితే ఉండవు. ఏంటంటే మనకు సంబంధించింది ఏంటి, తెలుగు ఒకటి. ఓకేనా, ఇంగ్లీష్ కూడా కాదు. క్యాజువల్ సబ్జెక్ట్లో ఇంగ్లీష్ కూడా కానే కాదు. ఏంటంటే మీరు ఏపీ, మేము తెలంగాణ అదేం కాదు. ఓకేనా, మీకు సేమ్ ఉంటాయి, మాకు సేమ్ ఉంటాయి. ఓకేనా, ఏంటంటే ఎక్కడ దొరుకుతాయి అంటే ఏంటంటే మీ బ్రాంచ్లో అడగండి. కాలేజ్ బ్రాంచ్ ఉంటుంది కదా, యూనివర్సిటీ బ్రాంచ్ ఉంటుంది కదా కాలేజ్లో, గవర్నమెంట్ కాలేజ్ లేదంటే ప్రైవేట్ కాలేజ్లో మీరు ఎక్కడ చేస్తున్నారో అక్కడ అక్కడ తెలుసుకోండి. ఓకేనా, ప్రసాద్ సిరీస్లో టెస్ట్ పేపర్స్ చాలా ఇలా దొరుకుతాయి కదా అనేసి అడగండి. అడిగితే ఒకసారి ఇంతకుముందు మీరు రాస్తున్నారో లేదో తెలియదు, కానీ మేమైతే రాస్తున్నాం. నేను 5th సెమిస్టర్ వరకు అవి ఫాలో అయ్యి ఒక బ్యాక్లాగ్ కూడా లేకుండా నేను క్లియర్ చేస్తూ వస్తున్నా అంటే నేను ప్రసాద్ సిరీస్ని యూజ్ చేస్తున్నాను. ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో చెప్తున్నాను. ఇంకా ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి చేంజ్ ఏమి ఉండవు. ఓకేనా, ఏంటంటే నియర్ బై ఏపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి నియర్ బై బుక్ స్టాల్స్లో అడగండి, అడిగి చూడండి ప్రసాద్ సిరీస్ టెస్ట్ పేపర్స్ దొరుకుతాయా. ఓకేనా, ఇంకో టెస్ట్ పేపర్ ఏంటంటే వెంకటేశ్వర టెస్ట్ పేపర్, పబ్లికేషన్ టెస్ట్ పేపర్. పబ్లికేషన్ టెస్ట్ పేపర్ ఎలా అంటే అది సేమ్ బుక్ వైజ్లా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ లెసన్ ఇచ్చి దాంట్లో షార్ట్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ ఇచ్చి బీట్స్ ఇచ్చి మళ్ళీ ఆన్సర్స్ ఇస్తాడు. ఓకేనా, ఆన్సర్స్ ఇచ్చాక ఏంటంటే లెంతీ ప్రాసెస్, ఏంటంటే మీరు బుక్ని చదివినట్టే ఉంటుంది. ఓకేనా, కానీ నేను అది ఆఫర్ చేయను అనేసి అనట్లేదు, బెటరే, కానీ ఏంటంటే కొంచెం లెంతీగా ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రసాద్ సిరీస్ ఏంటంటే సెక్షన్ ఏలో క్వశ్చన్స్ ఇచ్చి అదే దాంట్లోనే సెక్షన్ ఏ ఆన్సర్స్ ఇచ్చి ఒక సెక్షన్ ఏలో 30-40 వరకు ఇస్తాడు. కవర్ అవ్వద్ది, బుక్ కవర్ అవ్వద్ది ఈజీగా. ఎలా ఇస్తున్నాడు అనేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తాడు టెస్ట్ పేపర్స్. ఓకేనా, 30-40 వరకు క్వశ్చన్స్ ఇస్తారు సెక్షన్ ఏలో. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తారు, షార్ట్గానే ఇస్తారు. ఓకేనా, ఇంకోటి ఏంటంటే సెక్షన్ బి, పార్ట్ బిలో ప్రసాద్ సిరీస్లో పార్ట్ బిలో సెక్షన్ బిలో ఏంటంటే క్వశ్చన్స్ ఇస్తాడు. దాంట్లో 30-40 వరకు ఉంటాయి క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్ ఇస్తాడు. తర్వాత బిట్స్ ఇస్తాడు. ప్రజెంట్ ప్యాటర్న్ చేంజ్ అయింది. ఓకే, కానీ అలా ఇస్తాడు. ఏంటంటే ఒకసారి మీరు పార్ట్ బి చూసాక సెక్షన్ ఏ చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా, అది ఇంకేంటంటే ఏపీ వాళ్ళు ఏం చేస్తారంటే నియర్ బై మీ బుక్ స్టాల్స్లో ఒకసారి అడిగి చూడండి, దొరుకుతాయేమో. చాలామంది అడుగుతున్నారు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ బ్రదర్ మాకు టెస్ట్ పేపర్స్ కావాలి అనేసి చాలామంది అడుగుతున్నారు. ఓకే, నేను ట్రై చేస్తాను. నేను తెలంగాణ స్టూడెంట్. ఓకేనా, ఏంటంటే ఏపీకి ఉన్న తెలంగాణ ఏంటంటే ఏపీ అనగానే ఏపీ కాదు, తెలంగాణ అనగానే తెలంగాణ. ఏపీలో ఏ మూలనో ఎక్కడో. ఓకేనా, తెలంగాణలో ఏ మూలనో ఎక్కడో. ఓకేనా, ఏంటంటే నేను ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ చేయగలను. ఈచ్ వన్ సబ్జెక్ట్స్కి ఏంటంటే 60-70 ఉంటుంది. మేము రెగ్యులర్గా తీసుకున్నది. ఎందుకంటే నేనేదో ఎంఆర్పి రేటు 90-80 అంతే అది కాదు. ఓకేనా, నేను హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో నేను చేస్తున్నటువంటి వీడియోస్. ఏంటంటే 60-50. ఓకే, చాలామంది ఫ్రెండ్స్ మీ టుగెదర్ అయ్యి ఒక 20-15 మెంబర్స్ అలా అయ్యి బ్రదర్ మాకు అంటే బ్యాచ్ లాగా అయ్యి మీరు ఏం చేయండి అంటే ఒకసారి ఇలా ఉంది బ్రదర్ అనేసి నేను డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఇస్తాను, వాట్సాప్ కాంటాక్ట్. ఇలా ఉన్నాం బ్రదర్, 10-15 మెంబర్స్ ఉన్నామంటే మీకు సేఫ్. ఓకేనా, నేను ట్రాన్స్పోర్ట్ చేయడానికి నాకు ఇబ్బంది లేదు. ఏంటంటే నేను ఇంత దూరం నుండి చేయడానికి ఏంటంటే చాలా లెంతీ ప్రాసెస్, నాకు ఏం అవసరం లేదు అలాంటి. ఓకే, కానీ ఏంటంటే చాలా లెంతీ ప్రాసెస్. ఏంటంటే మీరు 90-80స్లోనే తీసుకున్నట్టుగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను అవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా ఉన్నాయి. కార్గో ఉంది, పోస్టల్ ఉంది, నో ప్రాబ్లం. ఓకేనా, ఏంటంటే నియర్ బై ఏపీ వాళ్ళు ఏం చేయండి అంటే హెచ్వైడ్లో ట్రై చేయండి. ఒకసారి కోటి బుక్ స్టాల్లో ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఫ్రెండ్స్ ద్వారానో ఎలాగో రిలేటివ్స్ ద్వారానో ఒకసారి దొరుకుతాయి, కంపల్సరీ 100% దొరుకుతాయి అక్కడ. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో నియర్ బై ఉమ్మడి ఆదిలాబాద్ అలాగే సిద్దిపేట వరకు ఎవరికైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి. ఈ తెలంగాణలో కంపల్సరీ దొరుకుతాయి, ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి, కానీ రేర్గా దొరుకుతాయి ఇక్కడ కూడా. ఓకేనా, యూనివర్సిటీలో స్టూడెంట్స్ని బట్టి ఉంటుంది.
దొరికే విధానం. ఓకేనా. సమ్టైమ్స్ టెస్ట్ పేపర్ లేకుండా రాసిన రోజులు కూడా ఉన్నాయి, నీకు కూడా మా బ్యాచ్లో కూడా. ఓకేనా. అయినా క్లియర్ చేసాము మేము పీడిఎఫ్స్ లేదంటే గూగుల్లో ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ ఏదో ఫాలో అయ్యి మేము క్లియర్ చేసిన రోజులు ఉన్నాయి. ఓకేనా. ఏంటంటే టెస్ట్ పేపరు 340 380 లోపు వస్తాయి, 400 లోపు వస్తాయి ఆల్ సబ్జెక్ట్స్. ఓకేనా. ఏంటంటే బుక్స్ ఫాలో అవ్వడం చాలా లెంత్ అని అంటున్నాను. ఏంటంటే నియర్ బై ఆదిలాబాద్ ఉమ్మడి తెలంగాణ కాదు, తెలంగాణ స్టూడెంట్స్కి ఒకవేళ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను ఇక్కడ అందించే ప్రయత్నం చేస్తాను. ఏంటంటే ఏపీ వాళ్ళు ఏంటంటే గ్రూప్ లాగా ఫామ్ అయ్యి బ్రదర్ ఇలా కావాలి అంటే నేను ట్రై చేస్తాను. ఏంటంటే పాపం నేను న్యూగా స్టార్ట్ చేశాను. ఓకేనా. నాకు ఈ 5th ఇయర్లో సెమిస్టర్లో వచ్చాక నాకు థాట్ వచ్చింది. చాలామంది ఇలా ఉన్నారు, మీరు ఇక్కడ చూస్తున్నటువంటి మీరు అని కాదు, చాలామంది నా సర్కిల్లో కూడా ఇలా ఉన్నారు, తెలియనటువంటి సిచ్యువేషన్. అలాగే నోటిఫికేషన్ వచ్చినా తెలియట్లేదు, చాలా ఉన్నారు. సరే చేద్దాం అనేసి నేను స్టార్ట్ చేశాను, అదో ప్రాసెస్. ఎందుకంటే నేను ట్రై చేస్తాను, కంపల్సరీ ట్రై చేస్తాను. టెస్ట్ పేపర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను ఎఫర్ట్స్ పెట్టి నేను ట్రై చేస్తాను. కానీ సమ్టైమ్స్ పాసిబుల్ అవ్వకపోవచ్చు. ఏంటంటే ఒకవేళ మీకు కావాలి పీడిఎఫ్స్, ఏంటంటే నేను ఫోన్ యూజ్ చేస్తున్నా, నా వీడియో రికార్డింగ్ అలాగే అన్నీ చేయడానికి నేను ఫోన్ యూజ్ చేస్తున్నా. నేను కొత్తగా వీడియోస్ చేస్తున్నా కాబట్టి నేను ఫోన్ యూజ్ చేస్తున్నా. సో అది కొంచెం మంచిగా రాకపోవచ్చు పీడిఎఫ్ ఫామ్లో కూడా. ఓకేనా. అదో మిస్టేక్. ఏంటంటే నేను ఇస్తున్నా అంటే క్లారిటీగా ఉండాలి, అది నా ఒపీనియన్. ఓకేనా. బెటర్గా ఉండాలి అంతే. ఇంకోటి ఏంటంటే ఓకే ఫైనల్ ఇయర్లో ఉన్నాము, ఫస్ట్ సెమిస్టర్ టెస్ట్ పేపర్స్ కావాలి, ఇంకా థర్డ్ సెమిస్టర్ ఫైనల్ ఇయర్లో ఉన్నాము అలా అంటున్నారు. కానీ ఓకే పర్లేదు, నేను సపోర్ట్ చేయడానికైతే ఎనీ టైం నేను ఎఫర్ట్స్ పెడతాను. సమ్టైమ్స్ లేట్ అవుద్ది వీడియో రావడం. ఓకేనా. ఏంటంటే ఎనీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా. ఏం దిగులు పడకండి, నేనున్నాను ఫైనల్ ఇయర్ వరకు, నేనున్నాను ఫస్ట్ ఇయర్ ఇప్పుడు 2023 వరకు. ఇంకా ఓల్డ్ బ్యాచెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ నోటిఫికేషన్ వచ్చి 2017 నుండి 2022 వరకు ఓల్డ్ బ్యాచెస్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో, డిస్టెన్స్ యూనివర్సిటీలో, అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తున్నటువంటి స్టూడెంట్స్కి మయూన్ ఉన్నాడు. ఓకేనా. నేను అప్డేట్ చేస్తాను, కంపల్సరీ అప్డేట్ చేస్తాను, ఏపీఆర్ తెలంగాణ అప్డేట్ చేస్తాను. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ట్రై చేస్తాను. ఓకేనా. ఇలాంటి వీడియోస్ చేయండి, ఇది కొంచెం తెలియదు, ఇలా చేయండి అలా చేయండి అనేసి అడగండి, నేను చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.